గుడ్ మార్నింగ్ జడ్జెస్. మనం ట్రైలర్ ఎందుకు తెచ్చినామంటే సిటీకి ఇక్కడ ఒక కౌచ్ ఉంది. నేను ఇక్కడ ఉండే ప్లేస్లో ఇది ఇంటికి తీసుకుని వెళ్తున్నా. సో అందుకోసం ట్రైలర్ తెచ్చిన. ట్రైలర్ బారో చేసుకుందామని అడిగినా అని మళ్ళీ బ్యాక్ టు ఫేర్ బ్యాంక్స్ బయలుదేరే టైంలో వాడు ఫ్లైట్ ట్రైనింగ్లో ఉండే. వాడు ఫ్లైట్ ట్రైనింగ్ అయిన తర్వాత డీబ్రీఫ్ అయిన తర్వాత మళ్ళీ వెళ్ళి పిక్ చేసుకోవడం దేనికి అని చెప్పేసి నేను వెంటనే స్టార్ట్ అయిపోయినా. ఎందుకంటే ఇక్కడ నుండి ఇల్లు 6 గంటలు. సో ఎవ్రీ వీకెండ్ ఇంటికి వెళ్తూ ఉంటా. అందువల్ల నా దగ్గర ఆల్రెడీ ట్రైలర్ ఉంది, ఇంకా నాది తెచ్చుకుందామని చెప్పేసి ఇంకా స్టార్ట్ అయిపోయినా. కొన్నిసార్లు హెల్ప్ తీసుకోవడం చాలా ఇంపార్టెంట్, బట్ ఆల్సో మన దగ్గర ఉన్నప్పుడు కొద్దిగా కష్టమైనా కూడా మన పనులు మనం చేసుకోవాలి. రెడీ అయినా సోఫా ట్రైలర్లో లోడ్ చేసేసి ఫస్ట్ ర్యాప్ చేయాలి. దాన్ని ష్రింక్ ర్యాప్ అంటారు. ష్రింక్ ర్యాప్ అంటే జస్ట్ కమర్షియల్ గ్రేడ్ ప్లాస్టిక్ ర్యాప్ అన్నట్టు. మన ఎయిర్పోర్ట్స్లో బ్యాగ్స్ చుట్టూ ర్యాప్ చేస్తారు కదా ప్లాస్టిక్, అలాంటిదే. సో దాంతో కౌచ్ని ర్యాప్ చేసినాం అనుకో, బయట కొద్దిగా క్లౌడీ ఉంది, వర్షం పడి డ్యామేజ్ అవ్వకుండా ఉంటుంది. చలో లెట్స్ గెట్ స్టార్టెడ్ జీసస్. మన దగ్గర స్ట్రింగ్ ర్యాప్ నేను తీసుకొచ్చిన హోమ్ డిపో నుండి. అది తీసుకొని బయట ట్రైలర్ ఉంది. వావ్, సమ్మర్ కదా, మంచిగా పూలు వచ్చేసినాయి. ఇవన్నీ డాండిలియన్స్ అంటారు వీటిని. బ్యూటిఫుల్ ఉన్నాయి కదా, జనరల్గా పెరిగే పిచ్చి మొక్కలు లాంటివి. ఏం హామ్ ఉండదు వీటితోని, బట్ చూడడానికి అయితే చాలా ప్రెటీ ఉంటాయి అండ్ కళ్ళకు కూడా చాలా ఐ ప్లీజింగ్ ఉంటాయి. మన ఇంటి చుట్టూ ఉన్న గడ్డీలోనే పెరుగుతున్నాయి ఇవి. మన ట్రైలర్ ఉంది అక్కడ, మన ట్రైలర్ తీసుకొని ఇంకా స్టార్ట్ అయిపోదాం. సో ఇప్పుడు ఈ ట్రైలర్ని అక్కడ పార్క్ చేసి ఈ హోస్ తీసి పక్కన పడేసాం. సో మనకు దారిలో ఉండదు, ఎందుకంటే ఇప్పుడు జీప్కి కనెక్ట్ చేసి మొత్తం లాక్కొని వెళ్ళడం చాలా కష్టం అవుతుంది. లైటే ఉంటుంది అంటే ఏమో నాకు ఓకే అనిపిస్తుంది, మరీ లైట్ ఏమి ఉండదు కానీ లాగొచ్చు. ఈ ట్రైలర్కి లాక్ ఉంది. ఈ లాక్ వేయడం చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే ఇది లేకపోతే వాళ్ళు వచ్చి కనెక్ట్ చేసుకుని తీసుకెళ్ళిపోతారు. బట్ ఆల్సో ఇప్పుడు కూడా మంచిగా పెద్ద ట్రైలర్ తీసుకొచ్చి, ఇది చాలా లైట్ ఉంటుంది కాబట్టి దీన్ని తోసుకుంటూ వెళ్ళి తీసుకెళ్ళిపోవచ్చు. బట్ అట్లీస్ట్ సమ్ సార్ట్ ఆఫ్ సేఫ్టీ ఉంటుంది కదా. సో ఇట్లా ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయ్యి ఈ హింజ్ని ఇట్లా ఓపెన్ చేస్తే అది కింద పడిపోతుంది. సో ఇది లాక్. ఈ సైజు ఉన్న హిచ్కి కనెక్ట్ చేసేయచ్చు. బయట కొద్దిగా క్లౌడీ ఉందని చెప్పేసి ఫ్లయింగ్ పోర్షన్ క్యాన్సిల్ చేసినాం. బట్ మనకి ఎఫ్ఏ అంటే ఫెడరల్ అప్రూవ్ సిమ్యులేటర్స్ ఉన్నాయి కాబట్టి దాంట్లో మనము ఫ్లై చేసినా కూడా అది కౌంట్ అవుతుంది లెసన్ కింద, స్పెషల్లీ ఇన్స్ట్రుమెంట్ రేటింగ్కి. సో ఇట్లాంటి ఫ్లైట్ సిమ్యులేటర్స్ ఉంటాయి కదా, వీటిని రెడ్ బర్డ్స్ అంటారు. వేరే వేరే కంపెనీస్ మ్యానుఫ్యాక్చర్ చేస్తూ ఉంటాయి. ఫ్లైట్ సిమ్యులేటర్లో నా ఇన్స్ట్రక్టర్కి మెసేజ్ చేసిన, సరే నెక్స్ట్ వీక్ కలుద్దాం, ఇంకా వెదర్ మంచిగా లేదు అంటున్నావు కదా అని చెప్పేసి. కాకపోతే రిమైండ్ చేసిన, మన దగ్గర స్టేజ్ 1కి ఇక్కడ ఒక రేటింగ్ ఉందనుకో, ఒక 40 గంటలు. దాంట్లో 10 గంటలు స్టేజ్ 1, 10 గంటలు స్టేజ్ 2, ఇంకో 20 గంటలు స్టేజ్ 3, అట్లా డివైడ్ చేస్తారు. సో ప్రతి ఒక్క స్టేజ్లో ఒక 4 గంటలు కానీ 5 గంటలు కానీ మనం ఈ సిమ్యులేటర్స్లో ఫ్లై చేసినా కూడా లీగలీ కౌంట్ అవుతుంది. సో మొత్తం 40 గంటలలో ఒక 15 గంటలు 10 to 15 అనుకోండి, ఆ 10 hours ఫ్లై చేయవచ్చు. 2 weeks కింద ఈ రేటింగ్ స్టార్ట్ చేసిన కాబట్టి ఇప్పటివరకు నేను యూజ్ చేయాలి. కానీ నా ఇన్స్ట్రక్టర్కి నేను రిమైండ్ చేసిన, అది వెదర్ మంచి లేనప్పుడు మళ్ళీ నెక్స్ట్ వీక్ కొద్దిగా క్లౌడీ రైనీ ఉండొచ్చు. ఈ ఇన్స్ట్రుమెంట్ రేటింగ్ అన్నది మనం క్లౌడ్స్లో నుండి ఫ్లై అవ్వడానికి, ఆ నైట్స్లో ఏం కనబడనప్పుడు ఫ్లై అవ్వడానికి యూజ్ అవుతుంది. మన ట్రైనింగ్ ఉన్నప్పుడు అట్లాంటి కండిషన్స్, పర్ఫెక్ట్ కండిషన్స్ ఉన్నప్పుడు దాంట్లో ట్రైన్ చేయడానికి వీళ్ళు ఒప్పుకోరు. అదేందో నాకు అర్థం కాదు. సో సేఫ్టీ పర్పసెస్కి అనుకుంటా. ఎనీవేస్, ఇప్పుడు మనకి నేను ఇన్స్ట్రక్టర్కి రిమైండ్ చేయడం చాలా ఇంపార్టెంట్. ఎందుకు చాలా ఇంపార్టెంట్ అంటే, ఇప్పుడు మనం ఏరోప్లేన్ తీసుకుని బయటకు వెళ్దాం అనుకో, ఏరోప్లేన్కి పే చేయాలి, ఫ్యూయల్కి పే చేయాలి, ఇన్స్ట్రక్టర్కి పే చేయాలి. ఈ సిమ్యులేటర్లో లెసన్ తీసుకున్నాం అనుకోండి, సగం పైసలల్లా సేమ్ వాల్యూ ఉంటుంది. అది లీగలే, మన లెసన్ ప్లాన్కి కూడా కౌంట్ అవుతుంది. కాబట్టి ఐ థింక్ దిస్ ఇస్ అ మచ్ బెటర్ ఆప్షన్. మనకి ఇట్లా ఆప్షన్ ఉన్నప్పుడు ఇది యూజ్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. నేను ఎప్పుడన్నా మీ దగ్గరలో ఉన్న ఏవియేషన్ స్కూల్స్కి వెళ్ళి ఒక గంట సిమ్యులేటర్ ఎంత $40 to $60 ఉంటాయి. జస్ట్ ఫ్లై చేసి చూడండి, దిస్ ఈజ్ యువర్ కప్ ఆఫ్ టీ అని. చాలా మంది ఫ్రీడమ్ ఫ్లైట్ చేస్తారు. ఫ్రీడమ్ ఫ్లైట్ అంటే జస్ట్ ఫస్ట్ ఇంట్రొడక్షన్ ఫ్లైట్ అన్నమాట. సో ఆ ఇంట్రొడక్షన్ ఫ్లైట్లో మిమ్మల్ని బయటకు తీసుకెళ్ళే ఇన్స్ట్రక్టర్ మీకు కంట్రోల్స్ ఇచ్చి, లేదంటే వాళ్ళు ఫ్లై చేస్తున్నప్పుడు మీరు చుట్టూ చూస్తూ బా ఫీలింగ్ మస్తుంది అన్నప్పుడు, ఇఫ్ దట్ ఈస్ సంథింగ్ దట్ ఇంట్రెస్ట్ యూ, దెన్ యూ కెన్ పర్సీవ్ ఇట్. చాలా ఓపిక ఉండాలి, మనీ కూడా ఫ్లో అవుతూ ఉంటాయి. 50 గంటలలో నీకు ప్రైవేట్ పైలట్ లైసెన్స్ వస్తుంది పక్కా అని చెప్పేసి
స్టార్ట్ అయ్యే ముందు చెప్తారు, బట్ స్టార్ట్ అయిన తర్వాత రియాలిటీ వేరు. అదేంటి రియాలిటీ వేరు అంటున్నాం. 40 గంటలు అంటే 40 గంటలకి మీరు పైసలు కట్టిన తర్వాత వెదర్ వల్లనో దేని వల్లనో మీకు చాలా క్యాన్సలేషన్స్ ఉంటాయి. అండ్ కొన్నిసార్లు ఇఫ్ ఇన్ కేస్ ఒక లెసన్లో మీరు ప్రోగ్రెస్ అవుతలేరు అంటే ఇంకా అడిషనల్ లెసన్స్ తీసుకోవాల్సి వస్తుంది. ఇండస్ట్రీ యావరేజ్ అయితే 70 hours అని చెప్తారు ఇక్కడ అలాస్కాలో. సో అమెరికాలో ఇండస్ట్రీ యావరేజ్ కూడా అంతే ఉండొచ్చు. సో ఎవరన్నా 40 hours వచ్చింది అంటే ఇంతకుముందు వాళ్ళ ఫ్యామిలీలో పైలట్స్ ఉండొచ్చు, వాళ్ళకి ఏరోప్లేన్స్ ఉండొచ్చు. లేదు అంటే దే ఆర్ లైక్ రియలీ గుడ్. 40 hours చాలా తక్కువ మంది ఫ్లై చేస్తారు. ఏదైనా ఫ్లయింగ్ స్కూల్ మీకు 40 గంటలలో ప్రైవేట్ పైలట్ ఇస్తా అని చెప్పేసి ప్రామిస్ చేస్తే మాత్రం ఖచ్చితంగా నమ్మకండి. ఎందుకంటే అది వాళ్ళ మిస్టేక్ కాదు. 40 hours ఖచ్చితంగా పాస్ అవుతుంది. 15,000కి ప్రైవేట్ పైలట్ ఎవరైనా ఆఫర్ చేస్తే ఖచ్చితంగా ఒక 20-23,000 పక్కన పెట్టేసుకోండి. ఇది రియాలిటీ చిచ్చా. ఎక్కువ డీటెయిల్స్లో వెళ్ళకుండా ఈ ట్రైనింగ్ ఫినిష్ చేసి ఇవాళ లెసన్ ఫినిష్ చేసేసుకొని మనం రోడ్ని హిట్ చేసాం. ఇందాక ఆ కౌచ్ని ఎక్కిచ్చేసి దాన్ని మొత్తం సెరెన్ ర్యాప్ చేసేసి స్టార్ట్ అయినా. స్ట్రాప్స్ కూడా చెక్ చేసిన, pretty సెక్యూర్ ఉంది. అది చాలా ఇంపార్టెంట్. మనం ఏదైనా ట్రైలర్ మీద తీసుకెళ్తున్నప్పుడు అన్ని స్ట్రాప్స్ చేసినప్పుడు రోడ్ మీద వెళ్ళేటప్పుడు అటు ఇటు స్విచ్ అవుతూ ఉంటాయి. సో కొద్దిగా టైం టు టైం చెక్ చేస్తూ చిన్నగా అట్లా ఎంజాయ్ చేస్తూ వెళ్దాం ఇవాళ. సో ఇందాక వెదర్ అన్నా కదా, వెదర్ లో సీలింగ్స్ ఉంటే మన వెనకాల ఉన్న మౌంటైన్స్ కూడా కనిపించలే. మొత్తం చిన్న చిన్న సూర్యుడు పైకి వెళ్తూ ఉంటే మనకి కొద్దిగా వార్మ్ అయ్యి ఈ క్లౌడ్స్ అన్ని క్లియర్ అయినాయి. ఆ లోపల ఇంకా నేను సిమ్ అనుకున్నాం కాబట్టి సిమ్ రూమ్లో అన్ని సెటప్ చేసేసి రెడీ ఉన్నా. నా ఇన్స్ట్రక్టర్ కూడా వచ్చిండు. ఒక 2-3 అప్రోచ్లు అంటారు, ఇన్స్ట్రుమెంట్ అప్రోచ్ ప్రొసీజర్స్. ఒక ఎయిర్పోర్ట్కి వెళ్ళాలంటే ఇన్స్ట్రుమెంట్ ఫ్లైట్ ప్లాన్ మీద 1-2 బేసిక్ అప్రోచెస్ షూట్ చేసి కొద్దిగా ట్రైనింగ్ చేసుకుని ఇప్పుడు మళ్ళీ మనం స్టార్ట్ అవుతున్నాం. ఇప్పుడు 6 గంటలు నడపాలి. నేను ఇందాక ట్రైలర్ లోడ్ చేసిన అని చెప్పిన కదా, అదే ష్రింక్ ర్యాప్ అంటారు దీన్ని. ప్లాస్టిక్ ర్యాప్ అంతే. మనం మంచిగా స్ట్రాప్స్ కట్టేసినాం. సో ఫుల్లీ సెక్యూర్ ఉంది. మనం హైక్ వెళ్ళినప్పుడు ఆ స్ప్రూస్ టిప్స్ అన్నవి నేను తెంపుకొని తింటూ ఉండే. ఇప్పుడు అక్కడ ఒక లేడీ, తను కూడా ఆ స్ప్రూట్స్ టిప్స్ తెంపుకొని వాటితో కూడా జామ్స్ జెల్లీస్ ఇస్తారు, లేదంటే బియర్లు కూడా తయారు చేస్తారు. వెరీ కూల్ స్టఫ్. ఉన్న రీసోర్సెస్ యూజ్ చేసుకుంటూ ఉంటారు, అది బాగా నచ్చుతుంది. అండ్ మనం ఇప్పుడు కొద్దిగా హైడ్రేట్ అవుతాం వెళ్తూ. వాటర్ నింపుకున్నా క్లాస్లో, కాలేజ్ బిల్డింగ్లో వాటర్ నింపుకున్నా. మన దగ్గర హైడ్రేషన్కి సాస్క్వాచ్ అని జస్ట్ ఎలక్ట్రోలైట్స్ లాగా డ్రింక్. లాస్ట్ ఇయర్ ఒక గ్రూప్ ఆఫ్ బిజినెస్ ఆంటర్ప్రీనియర్స్ అనుకోవచ్చు, లేదంటే ట్రావెలర్స్ అనుకోవచ్చు, వాళ్ళు వచ్చినప్పుడు వన్ ఆఫ్ ది పర్సన్స్, అంటే ఫ్యూచర్లో మనకి స్పాన్సర్షిప్ ఆపర్చునిటీస్ ఉంటాయి ఈ కంపెనీతో. బట్ ఆల్రెడీ మనకి ఫ్రీ శాంపిల్స్ ఇచ్చిండ్రు. నేనే ఇంకా చాలా ఎక్కువ రెగ్యులర్గా హైక్ చేయడం కానీ అవుట్డోర్ అడ్వెంచర్స్ చేయడం కానీ తగ్గించేసిన. ఎందుకంటే ఏవియేషన్ అంటే చాలా చదవాల్సి వస్తుంది. ఇంతకు ముందు వరకు ఒక లెక్క, ఇప్పటి నుండి ఇంకా ప్రొఫెషనల్ రేటింగ్స్ కాబట్టి ఆ చదవడం అన్నది కంటిన్యూ చేయాలి. బట్ టైం దొరికినప్పుడు అప్పుడప్పుడు హైక్స్కి అవుట్డోర్ వెళ్తూనే ఉన్నా. మెయిన్ ఇంపార్టెంట్ థింగ్, అన్నిటికన్నా మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఫిట్నెస్. సో మైండ్ బాడీ కనెక్షన్ అంటారు కదా, ఎంత కష్టమైనా కూడా అట్లీస్ట్ డేలో కొన్ని పుషప్స్, వీక్లో ఒక 1-2 హైక్స్, లేదంటే 2 సార్లు జిమ్కి వెళ్ళడానికి ట్రై చేస్తున్నా. మిగతా డిస్ట్రాక్షన్స్ ఏం లేవు కాబట్టి తినడం, పడుకోవడం, చదవడం, లేదంటే అవుట్డోర్ యాక్టివిటీస్ చేయడం. లైఫ్స్ pretty good so far, and on a regular basis challenges వస్తూనే ఉంటాయి. That is what life చిచా. ఏదో మస్తు ఉంది. పైనాపిల్ జ్యూస్ తాగినట్టుంది. నాకు యూజువల్లీ పైనాపిల్ ఇష్టం ఉండదు, బట్ ఎలక్ట్రోలైట్స్ ఇవన్నీ ఉన్నాయి కాబట్టి, అండ్ ఆల్సో ఫ్రీ శాంపిల్ కదా. సో ఇట్లాంటి ఇంకో 2-3 డబ్బాలు ఉన్నాయి. అవి అయిపోయేదాకా ఐ థింక్ ఎట్లాంటి ఫ్లేవర్ ఉన్నా కూడా తాగుతా. ఎందుకంటే 1, ఇట్స్ వాల్యూ యాడెడ్ థింగ్, అండ్ 2, ఇట్ మేక్స్ మీ ఫీల్ నైస్. అరే చిచా ఈ ప్రోడక్ట్ని ప్రమోట్ చేయమని వాళ్ళు ట్రై చేయమన్నారు. సో దేర్స్ అ బిగ్గెస్ట్ డిఫరెన్స్ అక్కడ. మన కాలేజ్ చుట్టూ మంచి మౌంటైన్స్ ఉంటాయి. సో మౌంటైన్ ఫ్లయింగ్కి లేదంటే వింటర్ ఆపరేషన్స్కి ఇది వన్ ఆఫ్ ది బెస్ట్ ప్లేస్ ఇన్ ద వరల్డ్ అలాస్కా అన్నది. ట్రైలర్ ఉంది కదా, వైట్ టర్న్స్ తీసుకోవాలి వీలైనప్పుడు. అలా మన ప్లేన్ కాదు అది, పక్క స్కూల్ వాళ్ళది. ఆ ష్రింక్ వ్యాప్ మొత్తం ఎగురుతుంది, కొద్దిగా ఊడిపోయింది. దీన్ని ఎట్లా ట్రై చేసాం. ఆల్మోస్ట్ 3 గంటలు నడుపుకుంటూ వచ్చేసినాం. ఇక్కడ ఒక చిన్న పుల్ ఓవర్ ఉంది, హైవే మీదనే ఉంటుంది, మీరు వచ్చేటప్పుడు కూడా కనిపిస్తుంది. బట్ ఇక్కడ నుండి డెనాలి కనిపిస్తుంది. ఇవాళ మార్నింగ్ చాలా క్లౌడీ ఉండే అక్కడ మనం ఉన్న యాంకరేజ్లో. బట్ 3 గంటలు డ్రైవ్ చేసి మనం నార్త్ వెళ్తున్నాం కాబట్టి ఇక్కడ కొద్దిగా క్లియర్ అయింది. ఇక్కడ చూపిస్తా, కొద్దిగా ముందుకు వెళ్తే మౌంటైన్స్ ఉంటాయి, టూ గుడ్ ఉంటాయి. ఇక్కడ నుండి ఒక చిన్న వ్యూ పాయింట్ ఉంది.
యా హైవే పక్కన ఉన్న చిన్న పుల్లవరే, బట్ ఇక్కడ నుండి చాలా మంచి వ్యూస్ ఉంటాయి. చాలా మంది అలాస్కా వచ్చినప్పుడు సమ్మర్ లో స్పెషల్లీ క్లౌడీ ఉంటుంది. వెదర్ అన్నది చాలా క్విక్ గా చేంజ్ అయితే ఉంటుంది. చాలా సార్లు కనిపించింది అనుకో లక్ అన్నట్టు. చలో లెట్స్ హిట్ ద రోడ్ అగైన్. స్కైస్ ఇవ్వడం చేసా మస్తుంది కదా అసలు. చాలా మంది ఇంతకుముందు మనం ఆగిన సౌత్ పుల్లోవర్కి వెళ్తారు, బట్ మనం డెనాలి నార్త్ వ్యూ దగ్గరికి వచ్చి ఆగినాం. ఇక్కడ కూడా చాలా బ్యూటిఫుల్ ఉంది, కాకపోతే అక్కడికన్నా చాలా తక్కువ జనాలు ఉన్నారు. మధ్యలో రెస్టారెంట్స్ ఇట్లాంటివి ఏమి ఉన్నాయి, ఓన్లీ 1-2 గ్యాస్ స్టేషన్స్ ఉంటాయి. కాబట్టి ఆల్రెడీ అవకాడో సాలడ్ pretty much guacamole అంటారు. దీంట్లో దోసకాయలు వేసిన మొత్తం నీళ్ళు అయిపోయినాయి, బట్ బాగుంది. దీన్ని చిప్స్ అండ్ సాల్సా లాగా, వీటిని టొస్టాడాస్ అంటారు. తహిన్ ఫ్లేవర్ టొస్టాడాస్ ఉన్నాయి. pretty much మన పాపడ్ లాగా ఉంటుంది. దీన్ని మంచి ఇట్లా మంచిగా మౌంటైన్స్ని ఇస్తూ తింటున్నాం. బాగుంది. అక్కడ ఉండి డెనాలి. మనకి రీసెంట్గా యూట్యూబ్లో ఒక కామెంట్ వచ్చింది, సమ్మర్లో చల్లగా ఉంటుందా చిచ్చా అని చెప్పేసి. ఇప్పుడు మిడిల్ ఆఫ్ ది సమ్మర్, చుట్టూ చూడండి క్లౌడీ స్కైస్ ఉన్నాయి. ఒక్కసారి సన్ కవర్ అయిపోయింది క్లౌడ్ లోపల అంటే చలి పడుతుంది. అండ్ ఆల్సో 45 degrees ఉంది. బిగ్గెస్ట్ ప్రాబ్లమ్ ఏంటంటే ఇట్లాంటి బ్యాక్ కంట్రీకి వెళ్ళినప్పుడు, లోపల అంటే కొన్ని మైల్స్ అండ్ మైల్స్ లోపల హైక్ చేయడానికి వెళ్ళినప్పుడు ప్రాపర్ గియర్ అన్నది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే వర్షంలో తడిస్తే ఈవెన్ బిఫోర్ హైపోథర్మియా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ఆ బాడీ ఇనఫ్ హీట్ జనరేట్ చేస్తూ ఉండదు. సో మొత్తం చిన్న మన ఆర్గన్స్ అన్ని షట్ డౌన్ అయిపోతాయి. ప్రిపరేషన్ చాలా ఇంపార్టెంట్. అన్నిటికన్నా మించి మంచి గేర్ కావాలి మనకి. చల్లగా ఉంటుంది అలాస్కా సమ్మర్లో. లాస్ట్ ఇయర్ ఇదే స్పాట్లో నిలబడి ఫైర్ వీట్ గురించి వీడియో చేసిన. చిన్న బయటకు వస్తున్నాయి ఇప్పుడు. ఇంకా కొద్దిగా గ్రో అయినప్పుడు ఇది మొత్తం అలాస్కన్ ఫైర్ వీడే బ్యూటిఫుల్ ఉంటుంది. చెప్పడం మర్చిపోయినా, చాలా ఎక్సైటెడ్ ఉన్నా. ఇప్పుడు కూడా చాలా ఎక్సైటెడ్ ఉన్నా. బట్ లాస్ట్ ఇయర్ ఆ ఎక్సైట్మెంట్కి రీజన్ ఏంటంటే, ఫైనలీ నేను చాలా మంత్స్ వెయిట్ చేసి మెడికల్ వచ్చిన తర్వాత వెయిట్ లిస్ట్ ని బీట్ చేసి మళ్ళీ ఫ్లయింగ్ స్టార్ట్ చేసిన. యాక్చువల్ ఫ్లయింగ్ ట్రైన్ అవ్వడం స్టార్ట్ చేసిన. 1 year అయిపోయే లోపే మనకు ఆల్రెడీ పైలట్స్ లైసెన్స్ వచ్చింది. మనం ఇప్పుడు ప్రొఫెషనల్ రేటింగ్స్కి వెళ్తున్నాం కాబట్టి ఐ డోంట్ ఫీల్ ద రష్ ఎనీమోర్. ఎందుకంటే మంత్స్ అండ్ మంత్స్ వెయిటింగ్ చిచ్చా. ఇట్స్ అంటే ఫ్లై చేసేటప్పుడు ఎయిర్ స్పేస్ అర్థం చేసుకోవడం, లేదంటే ఎమర్జెన్సీ ప్రొసీజర్స్ అంటారు. సో ఎమర్జెన్సీ ల్యాండింగ్స్ ఇవన్నీ ప్రాక్టీస్ చేసేటప్పుడు కొన్నిసార్లు అడిషనల్ ట్రైనింగ్ అవసరం పడుతుంది. ఎందుకంటే 1-2 మనం చక్కకపోతే మళ్ళీ రీట్రైన్ అని చెప్పేసి. సో డెఫినెట్లీ 40 గంటల్లో ప్రైవేట్ పైలట్ లైసెన్స్ అయితే రాదు. ఒకవేళ వచ్చింది అంటే యూఆర్ రియలీ గుడ్ స్టూడెంట్ అనొచ్చు, లేదంటే నీకు మంచి స్కిల్ ఉందని చెప్పేసి అనొచ్చు. అండ్ మిగతా వాళ్ళు 60-70 hours ఇండస్ట్రీ యావరేజ్ ఆ టైం తీసుకున్నా కూడా ఇట్స్ నథింగ్ రాంగ్. ద మోర్ యూ ప్రాక్టీస్ ద మోర్ మనీ ఇట్ కాస్ట్. అదే బిగ్గెస్ట్ డిఫరెన్స్ ఏంటంటే అదే పైసలు.